ఒకవైపు వందల బంగారు నాణేల సంచి, మరోవైపు ముగ్గురు ప్రాణ స్నేహితుల శవాలు. ఆ అడవిలో ఆ రాత్రి ఏం జరిగింది? ప్రాణానికి ప్రాణమిచ్చే స్నేహితులు ఒకరి ప్రాణాలు ఒకరు ఎందుకు తీసుకున్నారు? చాలా కాలం క్రితం రాము, సోము, భీము అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వారిది ఎంతటి గాఢమైన స్నేహమంటే ఊర్లో అందరూ వారిని చూసి ముచ్చటపడేవారు. కాని విధి ఆ ముగ్గురిని పేదరికంలోనే ఉంచింది. ఆకలితో అలమటించే బతుకుల కంటే ఎక్కడైనా కష్టపడి బతకడం మేలని భావించి వారు పక్కనే ఉన్న పట్టణానికి ప్రయాణమయ్యారు. వారు వెళ్తున్న దారి దట్టమైన అడవి. ఆ సూర్యుడి ఎండలో అలసిపోయిన వారికి అకస్మాత్తుగా ఒక చెట్టు కింద ఒక పాత సంచి కనిపించింది. ఆత్రంగా దాని తెరిచి చూడగా ఆ ముగ్గురి కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. అందులో మెరిసిపోయే వందల బంగారు నాణేలు ఉన్నాయి. మిత్రులారా, మన కష్టాలు తీరిపోయాయి. ఈ నాణేలను సమానంగా పంచుకుందాం అని ముగ్గురూ సంతోషంగా చెప్పుకున్నారు. కాని ఆకలి వారిని వేధిస్తోంది. భీముణ్ణి పక్కనే ఉన్న గ్రామానికి వెళ్ళి భోజనం తీసుకురమ్మని పంపారు రాము, సోము. భీముడు వెళ్ళగానే ఆ బంగారాన్ని చూస్తున్న రాము మనసు మారింది. సోము, ఆలోచించు. ముగ్గురికంటే ఇద్దరమే పంచుకుంటే ఎక్కువ వస్తుంది కదా. భీముడు రాగానే వారిని అంతం చేద్దాం అన్నాడు. సోము కూడా ఆ ఆశకు లొంగిపోయాడు. అక్కడ గ్రామానికి వెళ్లిన భీముడి ఆలోచన కూడా అలాగే ఉంది. ఈ బంగారం మొత్తం నాకే దక్కితే నేను ఊరికి రాజునవుతాను అని భావించి స్నేహితుల కోసం కొన్న భోజనంలో ప్రాణాంతకమైన విషాన్ని కలిపాడు. తిరిగి వచ్చిన భీముడిపై రాము, సోము ఒక్కసారిగా దాడిచేసి అతన్ని చంపేశారు. అడ్డు తొలగిందని సంబరపడుతూ వాడు తెచ్చిన విషపూరితమైన భోజనాన్ని ఆత్రంగా తిన్నారు. కొద్ది నిమిషాల్లోనే ఆ విషం ప్రభావంతో వాడు కూడా గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచారు. సూర్యుడు అస్తమించేసరికి అక్కడ బంగారముంది, కాని దాన్ని అనుభవించే మనుషులు మాత్రం శవాలై పడివున్నారు. నీతి: అత్యాశ చెడు ఫలితాలకే దారితీస్తుంది. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.